మన ఇండియా ఎడ్యుకేషన్ ఎట్లా అంటే బేకార్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇండియా ఎడ్యుకేషన్ బిజినెస్. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇండియా పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కొడుకు కానీ కూతురు కానీ నేను ఏదైనా కొత్త ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే డబ్బులు ఇయ్యరు. అదే ఎగ్జామ్ ఫీజులకి, ఎగ్జామ్ ప్రాజెక్టులకి మాత్రం కట్టలు పైసలు ఇస్తారు. దాంట్లో కూడా లాభం లేదు. దానివల్ల ఆ కాలేజ్ వాళ్ళు ఇంకో బిల్డింగ్, ఇంకో ఫ్లోర్ లేపుతారు, కానీ గవర్నమెంట్ ఇంకా ఎదుగుతుంది, కానీ ప్రజలకు మాత్రం ఏం లాభం లేదు. చివరాఖరికి వాళ్ళకి వచ్చే జీతం ఎంత, నెలకి 20,000 లేకుంటే లాంటి 50,000, మ్యాక్సిమం 1,00,000. కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి కోట్లల్లో ఉంటుంది. సో అట్లా జరుగుతుంది బిజినెస్. యాక్చువల్గా మనకి రియల్ ఎడ్యుకేషన్ లేదు. రియల్ ఎడ్యుకేషన్ మీన్స్ మన లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు నీ భార్య ప్రెగ్నెంట్ అయినా, లేకుంటే మీ ఫాదర్కి ఏదైనా ఇష్యూ వచ్చినా, మీ మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేకుంటే నీకేదన్నా కొత్త ఏదైనా చెయ్యాలన్నా, నీకంటే సొంత ఐడియాలు ఆలోచించాలన్నా కెపాసిటీ లేకుండా, దాంతోపాటు ఏం నేర్పించకుండా చేయడం జరుగుతుంది ఇండియా ఎడ్యుకేషన్లో. అరే ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, లేకుంటే టైఫాయిడ్ వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది అనుకో వ్యాధి, దానికి ఏ టాబ్లెట్ వేసుకోవాలో, ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్కే చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఆలిచాలు చేసుకున్నారు అనుకో, ఇప్పుడు హాస్పిటల్ ఏంటికి, మెడికల్ కాలేజీలు ఏంటికి, అందుకే అన్నీ నేర్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి అవి ఏం నేర్పిరో వీళ్ళు అవే నేర్పుతారు అంతే. సో స్టూడెంట్స్ సో ఓన్గా నేర్చుకున్నాడు మాత్రమే ఎదుగుతాడు. ఈ బట్టి వాడు నేర్చుకున్నాడు మాత్రం ఎప్పటికీ ఎదిగారు. మన ఇండియా పేరెంట్స్ అర్థం చేసుకునేంత కెపాసిటీ వాళ్ళ బుర్రలో ఉండదు అంతే.